హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. చూశారు కదా, ఇలా అంటేనే ఇలా తినిగిపోతున్నాయి. అవేంటి అంటే జంతికలు. కొన్ని చోట్ల జంతికలు, మురుకులు, మా నెల్లూరు సైడ్ అయితే కారపు సొట్టలు, ఇన్ని రకాలుగా పిలుస్తారు వీటిని. సో ఇవి గుల్లగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే విధంగా, అందరూ మిమ్మల్ని ఇంట్లో మెచ్చుకునే విధంగా చేయాలంటే అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. పక్కా కొలతలతో చూపిస్తాను. మీరు కూడా అలాంటి నేను చెప్పినట్టుగానే చేయండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే చాలామంది చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఇక్కడ నేను ఒక 3 కేజీల బియ్యము తీసుకున్నాను. ఈ 3 కేజీల బియ్యము శుభ్రంగా ఒక 10 నుంచి 15 సార్లు వరకు వాష్ చేసుకున్నాను. ఎందుకంటే కోటా బియ్యం కాబట్టి. వీటిని బాగా ఒక క్లాత్ తీసుకొని, మంచి కాటన్ క్లాత్, దానిపైన వాష్ చేసుకున్న అంటే బాగా శుభ్రంగా కడుక్కున్న బియ్యాన్ని పోసేయండి ఎండలో. ఒక 1 అవర్ పాటు మంచిగా ఎండలో ఎండబెట్టండి. పొడి పొడిలాడుతూ ఇలా బియ్యం రావాలన్నమాట. వీటిని ఇప్పుడు ఒక క్యాన్ తీసుకొని ఆ క్యాన్లోకి పోసుకోండి. అంటే ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలోకి ఎత్తుకొని చూడండి, మీకు కొంచెం బియ్యంతో కానీ మీరు చేస్తుంటే మాత్రం వాటిని మిక్సీలో అయినా వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇవి 3 కేజీలు కాబట్టి నేను మిల్లుకు పట్టించి చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, దీంట్లోకి నేను చెప్పిన కొలతలు వేయండి. నేను ఇక్కడ చూపించిన గ్లాస్ తోటి 9 గ్లాసులు తీసుకున్నాను. అయితే 1 గ్లాస్ వచ్చేసి తినే శనగపప్పు, యాంచకుండా డైరెక్ట్గా తీసుకున్నాను అనమాట. పచ్చివే తీసుకున్నాను. పచ్చెనగపప్పు వచ్చేసి అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు తీసుకున్నాను. 1 గ్లాస్ వచ్చేసి తినే శనగపప్పు, 1/2 గ్లాస్ వచ్చేసి పచ్చెనగపప్పు. ఈ 2 కూడా నేను వేయించుకోలేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సగ్గుబియ్యము ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. 1/2 గ్లాసు సగ్గుబియ్యాన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వరకు. అలాగే మినప్పప్పు ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. మీరు కొంతమంది తినే శనగపప్పు తగ్గించుకొని మినపప్పుతో కూడా జంతికలు చేసుకుంటారు. కానీ అవి కూడా బాగానే ఉంటాయి. కానీ అవి ఎందుకు నేను ఎక్కువ తీసుకోవట్లేదంటే, నేను అన్ని రకాలు వేస్తే మనకి బోల్డన్ని విటమిన్స్, మన బాడీలో ప్రోటీన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ పప్పుల దినుసులన్నీ వేసుకుంటున్నాను అనమాట. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇవి పెసరపప్పు, ఒక 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు కూడా పెసరపప్పు, మినపప్పు ఫ్రై చేసుకోండి. మంచి కలర్ మారాయి చూసారా మినపప్పు. అయితే ఇవన్నీ కూడా మీరు చూపించేదానికి దానికి చూపించాను. ఇప్పుడు అవన్నీ కలిపేస్తున్నాను. ఇప్పుడు కలిపేసి వీటన్నిటిని కూడా ఈ రైస్లోకి పోసేసుకుందాం, ఈ బియ్యంలోకి పోసేసుకుందాం. చూడండి, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మంచిగా చాలా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. 3 కేజీలు రైస్కి అన్నీ ఎగస్ట్రా వచ్చేసి టోటల్గా 1 కేజీ యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను చూపించిన దినుసులన్నీ కూడా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ తోటి 1 స్పూను వామ్ వేసుకుంటున్నాను. వామ్ అనేది మీకు నచ్చితేనే ఇలా బియ్యంలో పట్టించుకోండి, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ కొంత వేస్తాను, 1 స్పూన్ వరకు మాత్రం ఈ రైస్లో వేసి పట్టించేసుకుంటున్నాను. కమ్మటి వాసన వస్తాయి జంతికలు అనేది. ఇప్పుడు ఈ బియ్యంలో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మా మిల్లుకి పట్టించుకొని వచ్చారు మా హస్బెండ్. పట్టించుకొని వచ్చిన తర్వాత చూడండి, పిండి మంచి కలర్ లేకొచ్చింది. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 కేజీల బియ్యానికి నేను కలిపిన దినుసులన్నీ కూడా 1 కేజీ ఎక్స్ట్రా కలిపాను. సో ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి. కారం వచ్చేసి నేను పెద్ద టేబుల్ స్పూన్ తోటి
ఒక 3 స్పూన్లు కారం తీసుకున్నాను. మీరు కాసింత కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే మీడియంగా తీసుకుంటాను కాబట్టి, పిల్లలు తింటారు కాబట్టి 3 పెద్ద స్పూన్లతోటి కారం అనేది తీసుకున్నాను 3 కేజీల రైస్కి. సాల్ట్ కూడా ఫ్రెండ్స్ 3 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సరిపోతే మళ్ళీ కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మీ రుచికి సరిపోయినంత సాల్ట్ మీరు తీసుకోండి. అలాగే వాము చూసారా, లైట్గా 1 టేబుల్ స్పూన్ మనం ఫస్ట్ బియ్యంలో పట్టించుకున్నాము. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ లైట్గా కచ్చాబిచ్చాగా దంచుకొని, ఇంకెక్కడైనా వాము మనకి ఏంటంటే ఆయిల్ వేసినప్పుడు ఇట్లా పేలిపోయినట్టు సౌండ్, అంటే ఆయిల్ చిమ్ముతుంది అనమాట జంతికలు చేసేటప్పుడు. అలా కాకుండా ఇలా నలిపి వేసుకున్నారంటే మంచి సువాసన వస్తుంది, మంచిగా కలిసిపోతుంది. నేను డైరెక్ట్గా ఇంకొక 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఈ విధంగా చేసుకొని వేసేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఫ్రెండ్స్, వాము మాత్రం. సో నేను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ చూడండి, ఒక పావు కేజీ 3 కేజీల బియ్యానికి పావు కేజీ ఆయిల్ బాగా మరిగించుకుంటున్నాను. మంచిగా బాగా మరిగిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు ఈ బియ్య పిండిలోకి పోసేద్దాం. చూసారు కదా, అన్నీ బాగా కలిసిపోయినాయి, కారము అన్నీ కూడా, సాల్ట్ అన్నీ, వాము. ఇప్పుడు వేడి వేడి నూనె ఈ బియ్య పిండిలోకి పోసేసుకుందాం. వేడి వేడి నూనె పోసుకొని కొద్దిగా, అంటే ఫస్ట్ చెయ్యి పెట్టకండి అండి, వేడి నూనె కొంతమంది తట్టుకోగలుగుతారు. అంటే పిండిలో పోస్తే చల్లగా అవుతుంది, కానీ గోరువెచ్చగుంటుంది, అయినా ఎందుకు చేతులు కాలిపోతాయి కాబట్టి మనం ఒక గరిటె తీసుకొని ఆ వేడి మీద ఫస్ట్ మిక్స్ చేద్దాం. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. గరిటె తీసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకొని అప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చూడండి, ఈ విధంగా గరిటెతోటి అంతా స్ప్రెడ్ చేయండి. గరిటెతోటి ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని, చల్లబడిపోయింది కదా, మన చేతులతోటి మంచిగా క్రష్ చేసుకోవాలి, అంటే నలుపుకోవాలన్నమాట, అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా. అప్పుడు ఆయిల్ పిండిలోకి అంతా మంచిగా కలిసిపోతుంది. మంచిగా చూడండి ఎలా కలిసిపోతుందో, ఇలాగా చూడండి. ఇక్కడ నేను ఇలా పట్టుకుంటే ముద్దగా వచ్చింది కదా పిండి, అలా స్ప్రెడ్ చేయండి మొత్తం కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ నూనె తీసుకున్నాం కాబట్టి గోరువెచ్చని వాటర్ కలుపుకుంటున్నాం. మరీ ఓవర్ హీట్ తోటి వాటర్ అవసరం లేదండి, నూనె పోసాం కాబట్టి. గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ కొద్దిగా పిండి మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. అంటే అంత గట్టిగా కాదు, కొద్దిగా లూజుగా. మరీ గట్టిగా చేసామంటే మనము జంతికలు ఒత్తడానికి కష్టం అయిపోతుంది. మరీ లూజ్గా చేసామంటే నూనె పీల్చేస్తుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా మంచిగా. ఇలా మిక్స్ చేసుకున్న పిండి మనం చేసేటప్పటికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక తడి క్లాత్ అనేది కప్పేసుకోండి. తడి క్లాత్ కప్పేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని నూనె మీకు ఎంత కావాలో, మీ క్వాంటిటీ ఎంతవరకు చేస్తున్నారో దాన్ని బట్టి ఆయిల్ పోసుకోండి. నేనైతే ఇక్కడ దగ్గర 1.5 కేజీ పైనే ఆయిల్ అనేది పోసుకున్నాను అనమాట. ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ పామ్ ఆయిల్ తీసుకున్నాను. ఎప్పుడూ కూడా మనం పిండి వంటలు చేసేటప్పుడు, జంతికలు చేసేటప్పుడు పామ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. బియ్యం కూడా రేసిన బియ్యం అయితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి జంతికలు చేసుకోవడానికి చాలా గుల్లగా, బాగా క్రిస్పీగా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు రావాలంటే మనం మాత్రం కోటా బియ్యమే వాడుకోవాలి మీ దగ్గర ఉంటే. లేదంటే మలగొలుకులు బియ్యం అంటారు కదా, అవైనా వాడుకోవచ్చు. అవి కూడా లేవంటే మన ముద్దు బియ్యం అంటారు కదా, లావుగా ఉంటాయి బియ్యం, అవి కూడా వాడుకోవచ్చు. కానీ సోనా మసూరి ఇలాంటివి మనకి పిండి వంటలకి పనికి రావన్నమాట, రైస్కి తప్పించి. సో ఇప్పుడు
జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం అండ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా కొన్ని అయితే మా హస్బెండ్ ఇలా చిన్న చిన్న మురుకులేశారు. నేను వత్తలేకపోయాను. నేను పిండి పెట్టిస్తూ ఉంటే మా డాక్టర్ గారే నాకు ఇంత హెల్ప్ చేశారు. అంతే కదా ఫ్రెండ్స్, ఎంత చదువుకున్నా ఇంట్లో అది మనం తగ్గిపోవడం కాదు, పని చేయడం అంటే ఒక భార్యకి హెల్ప్ చేస్తే ఆ భార్య సంతోషంగా ఉంటుంది, ఇల్లంతా కూడా బాగుంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకొని ఇద్దరు కలిసి ఇలా పనులు చేసుకుంటూ ఉంటే మన ఫ్యామిలీ చక్కగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏమంటారు? మీరు ప్లీజ్ కామెంట్ అండి. చూడండి, పాపం 3 కేజీల జంతికల పిండి కూడా మా డాక్టర్ గారే ఒత్తారనమాట. అంటే మా హస్బెండ్ డాక్టర్, డెంటల్ సర్జన్. సో మా హస్బెండే అన్నీ కూడా ఒత్తారు. పాపం ఓపికతోటి నేను పిండి పెట్టిస్తూ ఉంటే అన్నీ నేను రెడీ చేసుకున్నాను, ఆయన మాత్రం ఒత్తారు. నేను ఒత్తలేను ఫ్రెండ్స్ అవన్నీ, అందుకనేసి హెల్ప్ చేశారు. సో మా ఆయన అలా హెల్ప్ చేసినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, లాస్ట్లో అన్ని జంతికలు అయిపోయిన తర్వాత పిండి వేస్ట్ చేయడం ఎందుకని ఇలా వేసేసాను నేను. పాపం అన్ని జంతికలు కూడా మంచిగా ఈ విధంగా ఒత్తారనమాట. నేను ఇక్కడ చెప్పిన కొలతల ప్రకారం మీరు కనుక అన్ని దినుసులు వేసుకొని జంతికలు చేసుకున్నారంటే పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా చాలా మంచిదనమాట. చూడండి, చక్కగా వచ్చాయి కదా ఫ్రెండ్స్ మన జంతికలు అనేది. రకరకాల మన జంతికల పిండితోటి ఎన్ని రకాల వెరైటీస్ అయినా జంతికలు వేసుకోవచ్చు. చిన్న చిన్నగా అంటే మనకి ప్లేట్స్ ఇస్తారు కాబట్టి ఆ ప్లేట్స్ ప్రకారం మనం జంతికలు మనకి కొన్ని మోడల్స్ ఇస్తారు. మనకి ఇష్టం వచ్చిన మోడల్ మనం వేసుకోవచ్చు. రకరకాలుగా తినాలి, షాప్లో లాగా తినాలంటే మనం ఇంట్లోనే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పండగప్పుడు యాక్చువల్గా చేయలేకపోయాను. మేమిద్దరం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాము. మాకు 2 బ్రాంచులు ఉన్నాయి. వైజాగ్లో ఒకటి, ఇసిగితోటలో రామాలయం వీధిలో జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ మాది, అక్కడ ఒకటి ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తగరపాల్స్లో గణేష్ థియేటర్ పక్కనే జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. ఇక్కడ కూడా 2 క్లినిక్స్కి పోవడం బిజీగా ఉండడం వల్ల పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చారు. సో కొంచెం మా బాబుకి చిన్న ఫీవర్ లాగా వచ్చింది, వైరల్ ఫీవరు. ఆ టైంలో కొంచెం బిజీగా ఉండి పండగప్పుడైతే పండగ చేసుకోలేదు, కానీ బాబు బాగాలేదు, కొంచెం ఫీవర్గా ఉందనేసి ఆ తర్వాత చిన్నగా ఏదో కష్టపడి జంతికలు, అరిసెలు అవి చేశానన్నమాట నా చేతులతో నేనే. సో మీకు ప్రతి వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. రోజు వీడియో పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇలా బిజీగా ఉండడం వల్ల. సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నేను చూపించిన ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీరు వెంటనే చూసేయచ్చు ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా వీడియో మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. కానీ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది? మీరు చూసి ఇంట్లో ట్రై చేసి మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా నచ్చింది అనేది